అదొక అందమైన పల్లెటూరు. ఆ పల్లెటూరులో ఒక చిన్న రైతు కుటుంబం. ఆ రైతు కుటుంబానికి ఇద్దరు సంతానం. ఒకరు అమ్మాయి పేరు ఝాన్సీ, అబ్బాయి ఆనంద్. అదే కుటుంబంలో ఒక నానమ్మ కూడా ఉంది. వాళ్ళిద్దరు, ఈ రైతు కుటుంబం ఆ ఇద్దరు సంతానాన్ని అదే ఊరిలో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్లో చేర్పించారు. ఆ రోజు స్కూల్కి వెళ్ళిన తర్వాత సాయంత్రం తిరిగి ఇంటికి వస్తూ ఝాన్సీ ఇంటికి వస్తుంది. నాన్న, నాకు 5వ తరగతిలో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. నా బంగారు తల్లి, నాకు తెలుసమ్మా నువ్వు ఈ నాన్న పరువు నిలబెట్టావని. మరి తమ్ముడికి ఎన్ని మార్కులు వచ్చాయమ్మా? ఆనంద్ నీకెన్ని మార్కులు వచ్చాయి నాన్న? పాస్ అయ్యాను, కానీ తక్కువ మార్కులు వచ్చాయి నాన్న. అలా తక్కువ మార్కులు వస్తే ఎలా నాన్న? అక్కని చూడు ఎలా ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుందో. ఏంట్రా అంటున్నావు? పోనీలేరా, పాస్ అయ్యాడుగా. తక్కువ మార్కులు వస్తేనే వాడు మగ మహారాజు. ఏదో ఒక పని చేసి బ్రతుకుతాడు. వాడు ఇంటి వారసురురా. వాడిని ఏమీ అనకు. ఇటు రారా ఆనంద్, వాడు అట్లాగే అంటాడులే. ఏమండి, భోజనం చేయకుండా అలా ఆలోచిస్తున్నారేంటి? ఆనంద్ గురించా? అవును, వాడి గురించి ఆలోచిస్తున్నాను. ఆ రోజు రాత్రి నాయనమ్మ, తండ్రి, తల్లి ముగ్గురు కూడా ఆనంద్ని, ఝాన్సీని ఏ స్కూల్లో జాయిన్ చేయాలని డిస్కషన్ స్టార్ట్ చేశారు. నాయనమ్మ ఇంటి వారసుడు కాబట్టి వాడిని హైదరాబాద్లో జాయిన్ చేయాలని, ఆర్థిక పరిస్థితి ప్రకారం ఝాన్సీకి పెళ్లి చేయాలని ఇద్దరూ వాదించుకుంటుండగా, తల్లి ఆడపిల్లని అలా అన్యాయం చేయకండి, ఝాన్సీ చాలా బాగా చదువుతుంది, తనకి మంచి స్కూల్లో జాయిన్ చేయండి అని చెప్పి ఎంత చెప్పినా వినకుండా నాయనమ్మ మాటలు విని వాళ్ళ తండ్రి ఝాన్సీకి పెళ్లి చేయడం ప్లస్ ఆనంద్ని హైదరాబాద్ స్కూల్లో జాయిన్ చేయడం జరుగుతుంది. పెళ్లి అయిన తర్వాత ఝాన్సీ లైఫ్ అత్తారింటిలో. ఏవండి ఏంటి? కాఫీ. ఏవండి, నేను చదువుకుంటానండి. అలాగే లేదు, చూద్దాం. అమ్మని ఒకసారి అడుగుతా. ఏంటి చదువుకునేది? ఇంట్లో పనులన్నీ ఎవరు చేయాలి? అయినా నీ చదువుకొచ్చి ఎవరు పడతారు? ముందే మీ నాన్న ఇంకా కట్టిన డబ్బులు కూడా ఇవ్వలేదు, పైగా ఇదో ఖర్చా? తల్లి ముందు వెళ్ళి వంట చేయి. మీ మావయ్య గారు వచ్చే టైం అయింది. చదువుకుంటది. ఝాన్సీ ఆ రోజు అత్తగారన్న మాటలకి చాలా బాధపడుతూ తనలో తను ఆలోచిస్తూ ఇలా ఆలోచించుకుంటూ ఉంది. నేను ఆడపిల్లగా పుట్టడమే నేరమా? పుట్టింట్లో ఆడపిల్లకు చదువెందుకని ఆనంద్ వారసుడని వాడినే చదివించారు. అత్తారింట్లో నన్ను ఒక పని చేసే మిషన్ లా చూస్తున్నారే. కానీ నాకు ఆశలు ఆశయాలు ఉంటాయని, ఆడది అనుకుంటే ఏదైనా సాధించగలదని ఎందుకు ఆలోచించారు? నా జీవితం ఇక్కడ ఈ 4 గోడల మధ్యలో ఆగిపోకూడదు. నా చదువు వృధా కానివ్వను. నా జీవితం అందరికీ ఆదర్శప్రాయంగా అయ్యేలాగా నా తలరాతను నేనే మార్చుకుంటాను. నా ఆడపిల్ల అంటే ఆట బొమ్మలాగా, పని మనిషిగా చూసే ఈ సమాజంలో ఆడపిల్ల అంటే ఆడపులి అని నిరూపిస్తాను. ఆ రోజు దృఢ నిర్ణయం తీసుకొని ఝాన్సీ ఇంటి పని, వంట పనులతో సతమతం అవుతూ టైం దొరికినప్పుడల్లా అర్ధరాత్రి 12 వరకు, 1 గంట వరకు చదువుకుంటూ తను గవర్నమెంట్ టీచర్ జాబ్ని సాధించడం జరిగింది. అంతేకాదు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయునిగా అవార్డు కూడా తెచ్చుకుంది. ఈ రోజు ఆమెకి కలెక్టర్ గారితో సన్మానం. కలెక్టర్ గారు ఝాన్సీకి అవార్డు ప్రదానం చేస్తూ అందరికీ నమస్కారం. ఎంతో కష్టపడి ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ఎందరో విద్యార్థులను డాక్టర్లుగాను, టీచర్లుగాను, లాయర్లుగాను, గొప్పవాళ్ళగాను మార్చిన మన ఉత్తమమైన ఉపాధ్యాయురాలు ఝాన్సీ గారికి ఉత్తమమైన అవార్డు రావడం, అది నా చేతుల మీదుగా ఇవ్వడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. నేను కూడా ఆమె చేతిలో మలచబడిన శిల్పాన్ని. అంటే నేను కూడా ఆమె విద్యార్థిని. ఝాన్సీ టీచర్ ఎప్పుడు చెప్పేవారు, ఆడపిల్లలు పిల్లుల్లా కాకుండా పుల్లుల్లా పెరగాలని. ఒక అమ్మాయి అనుకుంటే ఒక శివాజీని తయారు చేయగలదు, ఒక ఆడపిల్ల అనుకుంటే ఒక అబ్దుల్ కలాంని తయారు చేయగలదు. ఆడపిల్ల ఏమి చేయగలదు అనే ప్రతి వారికి ఈ ఝాన్సీ టీచరే నిదర్శనం.
సారీ అమ్మా, నీ ప్రతిభని అర్థం చేసుకోలేనందుకు నా తప్పుని క్షమించు. పర్లేదు అత్తయ్య. ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఉన్నత స్థాయికి ఎదిగిన మహిళలందరికీ మా స్కిట్ అంకితం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు.